హాయ్ గాయ్స్, మళ్ళీ ఫోటోగ్రాఫ్ స్టూడియో. ఈరోజు నేను నా అనుభవాలు, నాకు కొన్ని విషయాలు తెలిసినవి వీడియోగ్రఫీ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫర్కి ఉండే లక్షణాలు. ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెంబర్ వన్, ఫస్ట్ మనం ఈవెంట్కి వెళ్ళిన వెంటనే ఈవెంట్కి 6 ఉందనుకో, మనం 5 లోపల వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలంటే, మనం అక్కడ పెళ్లి జరిగేది ఒక కళ్యాణ మండపంలోనా, లేకపోతే ఇంట్లోనా, ఎక్కడో అని మనకు తెలియాలి కదా. అప్పుడు మనం అక్కడికి వెళ్ళి, మండపం అనుకో, కళ్యాణ మండపం అనుకో, అక్కడికి వెళ్ళి ఓహో, ఇక్కడ తీసే ఫోటో బాగుంటుంది, ఇక్కడ తీసే ఫోటో బాగుంటుంది, ఇక్కడ లైటింగ్ ఉంటే బాగుంటుంది అనేది మీకు ఒక థాట్ వస్తుంది అనమాట. 1 అవర్ ముందు వెళ్తే. ఒకవేళ మీరు కరెక్ట్ 6కి వెళ్ళారనుకో, ఇప్పుడు లైట్లు సెట్ చేసుకోవాలి అడావిడిగా. ఆయన ఏం బాబు అంటాడు, తిడతాడు, లేక నువ్వు వచ్చే ముందు బండి పంచర్ అవ్వచ్చు, లేక చెడిపోవచ్చు. చాలా కారణాలు ఉంటాయి. అదే 1 అవర్ ముందు వెళ్ళామనుకో, ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఇది మనం ముందు వెళ్తే ఇవన్నీ మనం ఎక్కడ ఫోటో తీయచ్చు, ఏ యాంగిల్లో తీయచ్చు, ఏ ఫ్రేమ్లో తీయచ్చు, ఎక్కడ నుంచి తీయచ్చు అనే అన్ని థాట్స్ అనేవి మనకు వస్తాయి. క్రియేటివిటీ అనేది మొదలవుతుంది కొంచెం 1 అవర్ ముందు పోతే. లేట్ అయ్యామనుకో, ఇలా వాళ్ళ దగ్గర చెట్లు తినాలి. చెట్లు పక్కన పెట్టండి, మనం ఏం చేయాలనేది మైండ్లోకి రాదన్నమాట. ఫస్ట్ ఫోటో అంటే అందరూ తీస్తారు, ఫోటో అనేది అందరూ తీస్తారు ఎట్లా పెట్టి అనుకుంటారు, కష్టం. కాబట్టి 1 అవర్ ముందు నువ్వు లైటింగ్ అని సెట్ చేసుకొని మన కస్టమర్ దగ్గర మాట్లాడాలి. అన్న వచ్చినామన్నా, మీరు ఎప్పుడు వస్తున్నారన్న అని అడగాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, వచ్చిన తర్వాత క్లయింట్ దగ్గర మన బిహేవియర్ కానీ చాలా ఇంపార్టెంట్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం మాట్లాడే మాట, మన చూపులు కూడా చాలా డేంజర్. ఎప్పుడు ఎవరు చూడాలో వాళ్ళనే చూడాలి. మనం ఐస్ అంతా కెమెరా వైపే ఉండాలి. కెమెరా అక్కడ ఉండే వ్యక్తి పైన ఫోకస్ ఉండాలి, అంతే. వేరే దానిపైన ఫోకస్ ఉండకూడదు, లేదంటే ఫోటో తీయాలి. వచ్చిన తర్వాత క్లయింట్ దగ్గర ఏం మాట్లాడాలంటే, మనం వెళ్ళి, నేను ఫోటోగ్రాఫర్ని ఉన్నా, మార్నింగ్ నీకు కాల్ చేశాను కదా, మన ఇంట్లో వాళ్ళని, అమ్మని, నాన్నని, తమ్ముడిని, చెల్లిని నాకు కొంచెం పరిచయం చేపిస్తే వాళ్ళని ఫోటోలు తీయడానికి కొంచెం నాకు కూడా తెలుస్తుందన్న, వాళ్ళు ఎవరెవరు అనేది. లేకపోతే ఎవరినైనా తీయాలన్నా నాకు అర్థం కాదు, కాబట్టి మీరు నాకు పరిచయం చేపిస్తే అన్నామనుకో, రే 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 ఓహో అని ఆయన కూడా పరిచయం చేపిస్తారు అనమాట. ఇలా మాట్లాడితే మన క్లయింట్ దగ్గర అవుతాం అనమాట, బంధువులాగా. అయ్యి మీ చెల్లిని చూపిరా, నీ అక్కని చూపిరా, నీ కొడుకుని చూపిరా, నీ పిల్లం ఎక్కడరా అని మాట్లాడకూడదు కస్టమర్ దగ్గర. ఇది గుర్తుపెట్టుకోండి, మాట్లాడకూడదు. మనం నీట్గా మాట్లాడాలి. హాయ్ అన్న, ఫోటోగ్రాఫర్ని, ఇలా నీట్గా మాట్లాడాలి. వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. నువ్వెంత సైలెంట్గా ఉన్నావు అనుకో, అంత ఎదుగుతావు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇంకోటి, ఫోటోగ్రాఫర్లు అయితే ఇలా ఉండాలి. అసిస్టెంట్ల గురించి చెప్పాం కదా, అసిస్టెంట్లు ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ వెనుకలో పోతారు కదా, పోయినప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన ఫోటో ఎలా తీస్తున్నాడు, అబ్జర్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అనేది. ఆయన లైటింగ్ ఎంత లాంగ్లో పెట్టుకుంటున్నాడు, ఏ ఫ్రేమ్లో తీస్తున్నాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీకు ఐఎస్ఓ అఫెచర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. బిగినింగ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. డీసెంట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, హెయిర్ కట్ మంచిగా చేయించుకోవాలి, యాక్టివ్గా ఉండాలి. ఇవి ఉండాల్సిన కొన్ని లక్షణాలు, నాకు కొన్ని తెలిసినవి. దీంట్లో ఏమైనా తప్పులుంటే నాకు క్షమించండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ స్టార్, మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ మళ్ళీ ఫోటోగ్రాఫ్ స్టూడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.